హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి కథతోటి వచ్చేసాను. మరి ఆ కథ ఏంటో వినేద్దామా? ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో నక్కలు, కాకులు ఇంకా అనేక రకాల జంతువులు నివసించేవి. ఒకరోజు ఒక బుద్ధిమంతుడైన ఒక నక్క బాగా ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది. ఎంత వెతికినా కూడా ఆ నక్కకు ఎటువంటి ఆహారం దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కొమ్మపై ఒక కాకి కూర్చొని ఉంది. ఆ కాకి తన నోటిలో ఒక పెద్ద మామిడి పండును పట్టుకొని ఉంది. మామిడి పండు మంచి వాసనతో నక్కను ఆకర్షించింది. నక్క ఎలాగైనా ఆ మామిడి పండును దక్కించుకోవాలని పథకం వేసింది. అది మెల్లగా కాకి దగ్గరకు వెళ్ళి వినయంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ ప్రియమైన కాకి స్నేహితుడా, మీరెంత అద్భుతంగా ఉన్నారో! మీ ఈకలు మెరిసిపోతున్నాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ గొంతు కూడా చాలా తీయగా ఉంటుందని విన్నాను. ఒక మంచి పాట వినిపిస్తారా అని నక్క అతి వినయంగా అడిగింది. నక్క మాటలకు కాకి చాలా సంతోషించింది. ఇంతకు ముందు తనని ఎవ్వరూ ఇలా పొగడలేదు. పొగడ్తలకు మురిసిపోయిన కాకి తన గొప్ప గొంతును అందరికీ వినిపించాలని కావు కావు అని పెద్దగా అరవడం మొదలుపెట్టింది. కాకి నోరు తెరవగానే దాని నోటిలో ఉన్న పండు కింద పడిపోయింది. నక్క వెంటనే ఆ పండును అందుకుని వేగంగా అక్కడి నుండి పారిపోయింది. కాకి తన మూర్ఖత్వానికి బాధపడింది. నక్క తనను మోసం చేసిందని గ్రహించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎవ్వరి అతిశయమైన పొగడ్తలను నమ్మకూడదు. మన తెలివిని ఉపయోగించి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. పొగడ్తలకు ఎప్పుడు పొంగిపోకూడదు. ఇది ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి సమ్మర్లో ఇంకా ఎన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.